హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూవీ స్కోర్. ఇప్పుడే విక్రమ్ ఆన్ డ్యూటీ కేస్ 2 సిరీస్ని చూసాను. యాక్టెడ్ బై నిఖిల్ అండ్ డైరెక్టెడ్ బై బ్రహ్మరుద్ర. జస్ట్ 4 ఎపిసోడ్స్తో నియర్లీ ఒక్కొక్క ఎపిసోడ్ 25 మినిట్స్ రన్ టైంతో జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. కేస్ 1కి కేస్ 2కి పెద్దగా సంబంధం ఏమి ఉండదు, జస్ట్ కొన్ని క్యారెక్టర్స్ మాత్రమే ఉంటాయి. ఒకవేళ కేస్ 1 రివ్యూ చూడాలనుకుంటే ఇదే ఛానల్లో ఉంది, చూసేయండి. సో సిరీస్ చూసిన తర్వాత నాకు అంత ఇంట్రెస్టింగ్గా ఏమీ అనిపించలేదు. చాలా రొటీన్గా ఉంటుంది సిరీస్. సేమ్ కేస్ 1 కూడా రొటీన్గానే ఉంటుంది. సిరీస్లో చాలా ఇల్లాజికల్ సీన్స్ ఉంటాయి. ఇది సిరీస్ లాగా కాదు, ఏదో షార్ట్ ఫిల్మ్ లాగా ఉంటుంది. అండ్ టెక్నికాలిటీస్ కూడా చాలా వీక్ ఉన్నాయి. లైక్ లైటింగ్, సినిమాటోగ్రఫీ అస్సలు బాగాలేదు. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే కూడా కొత్తగా ఏమి ఉండదు, చాలా కామన్గా ఉంటుంది. అండ్ చాలా సీన్స్ని ఈజీగా ప్రెడిక్ట్ చేసేయచ్చు. నాకు ఒక్క ట్విస్ట్ కూడా షాక్ ఇవ్వలేదు అసలు. ఆ ట్విస్ట్ చూస్తున్నప్పుడు ఓకే అనే ఫీలింగ్ వచ్చింది అంతే. ఒక్క ఎమోషన్ కూడా కనెక్ట్ కాలేదు. స్టోరీ చాలా సింపుల్. కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని ఒక అన్నోన్ గ్యాంగ్ చంపేస్తారు. సో ఎవరు చంపారు, ఎందుకు చంపారు అని తెలుసుకోవడానికి ఈ స్టోరీ. ఇన్వెస్టిగేషన్ కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఏమి ఉండదు. సిరీస్లో కంటిన్యూటీ మిస్టేక్స్ కూడా ఉంటాయి. లైక్ ఒక సిచ్యువేషన్లో ఇద్దరి చేతిలో పేపర్ కప్ ఉంటుంది, కానీ నెక్స్ట్ షాట్లో వాళ్ళ చేతిలో కప్ ఉండదు. కానీ మళ్ళీ నెక్స్ట్ షాట్లో వాళ్ళ చేతిలో కప్ వస్తుంది. అండ్ ఇంకొక సీన్లో అయితే హీరో బ్యాక్గ్రౌండ్లో కప్పును పడేస్తాడు, కానీ నెక్స్ట్ షాట్లో మళ్ళీ చేతిలో కప్ ఉంటుంది. ఇలాంటి కంటిన్యూటీ మిస్టేక్స్ ఉంటాయి. అండ్ ఈ సిరీస్లో కామెడీ చాలా క్రింజ్గా ఉంటుంది. లైక్ సీరియల్ కామెడీ లాగానే ఉంటుంది. కామెడీ చేయడం తప్పులేదు, కానీ ఏ టైంలో కామెడీ సీక్వెన్స్ పెట్టాలో తెలియకపోవడం తప్పు. చాలా సీరియస్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కామెడీ చేస్తారు, అందుకే క్రింజ్ అనిపించింది నాకైతే. ఈ సిరీస్లో చాలా మూవీస్ నుంచి రెఫరెన్స్ కూడా తీసుకున్నారు. ద డార్క్ నైట్ మూవీలో సగం కలిపిన ముఖంలాగా పర్ఫెక్ట్గా వన్ సైడ్ ఆఫ్ ది ఫేస్కి రక్తం పూస్తారు. అండ్ ఈ సిరీస్లో దురంధర్ మూవీ స్టైల్ ఆఫ్ ఎడిటింగ్ అనిపిస్తుంది. లైక్ బ్లాక్ స్క్రీన్ మీద ఎల్లో టెక్స్ట్ రాయడం, అండ్ కొన్ని క్యారెక్టర్స్ చెప్పేటప్పుడు కింద ఫొటోస్ వేయడం, ఇలాంటి రిఫరెన్స్లు ఉంటాయి. అండ్ ఇంకా చాలా టెక్నికల్ మిస్టేక్స్ ఉన్నాయి. లైక్ ఒక గోడ మీద కారాగారం అని టెక్స్ట్ ఎడిట్ చేస్తారు, అది ఈజీగా తెలిసిపోతుంది మనకు టెక్స్ట్ అని. అండ్ ఈ సిరీస్లో హీరో గొప్పగా ఏం ఇన్వెస్టిగేషన్ చేయడు, జస్ట్ విలన్ క్యారెక్టర్స్ని తక్కువ చూపించి హీరో క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తారు. సో సింపుల్గా సిరీస్లో ఉన్న నెగిటివ్స్ ఏంటంటే రొటీన్ స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ ఉంటుంది. అండ్ టెక్నికాలిటీస్ కూడా చాలా వీక్ ఉంటాయి. అండ్ లైటింగ్ అయితే చాలా పూర్ అసలు. అండ్ క్రింజ్ కామెడీ సీక్వెన్సెస్ అండ్ కంటిన్యూటీ మిస్టేక్స్. నా సజెషన్ అయితే స్కిప్ చేస్తేనే బెటర్. పెద్దగా ఇంట్రెస్టింగ్గా ఏమి ఉండదు చూడడానికి, చాలా రొటీన్గానే ఉంటుంది. షార్ట్ ఫిల్మ్ లాగా ఉంటుంది చెప్పాలంటే. మీకు ఒకవేళ రొటీన్ అయినా ఏం కాదు చూస్తాం అనుకుంటే జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. వాచ్ ఎట్ యువర్ ఓన్ రిస్క్. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి